హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ ప్రేమ కథ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 40 మినిట్స్ తో ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరో తన ఫ్రెండ్ వాళ్ళ లవర్ ఫ్రెండ్ ని లవ్ చేస్తాడు. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ ఏంటి, వాళ్ళిద్దరు లవ్ స్టోరీ సక్సెస్ అయిందా లేదా అని మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉండి సెకండ్ హాఫ్ అయితే నచ్చలేదు గైస్. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అక్కడక్కడ కొన్ని కిసెస్ ఉంటాయి, అలాగే కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి అనమాట. ఇంకా ఈ మూవీలో తీసుకున్న స్టోరీ ఎన్ని చూస్తాం మనం ఇలాంటి మూవీస్, నాకు అర్థం కాదు. ఒకటే రొట్ట లవ్ స్టోరీ అన్నమాట మూవీలో, అది తప్ప ఇంకేం ఉండదు గైస్. కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య స్టార్టింగ్ లవ్ స్టోరీ ఏది ఉంటుందో అదైతే కొంచెం బాగుంటుంది అనమాట. సరే, మూవీలో స్టోరీ ఏం లేదు, మూవీలో సీన్స్ ఏమన్నా బాగుంటాయా అంటే అవి కూడా బాగుండవు, రాడ్డుగా ఉంటాయి అనమాట. కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే సాంగ్స్ అండ్ బీజిఎంస్ గైస్ కొంచెం బాగున్నాయి అనమాట. క్లైమాక్స్ లో ఒక బీజిఎం వస్తుంది, అదైతే చాలా అంటే చాలా బాగుంది అనమాట. అది కూడా మాస్ బీజిఎం, అందువల్ల కొంచెం బాగుంది. క్లైమాక్స్ అంటే గుర్తొచ్చింది గైస్, ఈ మూవీలో క్లైమాక్స్ అయితే పెద్ద వరస్ట్ గా ఉంటుంది అనమాట. అసలు ఎవడైనా క్లైమాక్స్ ఇలా రాసుకుంటాడా ఏంటంటే, మన హీరో వాళ్ళ ఫ్రెండ్సే కొట్టుకుంటారు అనమాట. ఎందుకు కొట్టుకుంటారో అర్థం కాదు, కొట్టుకుంటారు అంతే. కాకపోతే అక్కడ డివిజిఎం అయితే వేరే లెవెల్ ఉంటుంది. మూవీలో లవ్ స్టోరీ తీసుకున్నారు కానీ మనకు చూపించే విధానాలు అయితే వీళ్ళైతే ఫెయిల్ అయ్యారు గైస్. ఇంకా మూవీలో ఎమోషన్ ఏమన్నా ఉందా అంటే, మన హీరో ఏడుస్తా ఉంటాడు, అది చేస్తా ఉంటాడు, ఇది చేస్తా ఉంటాడు. కాకపోతే మనకైతే కొంచెం కూడా ఒక్క సీన్ లో కూడా ఎమోషన్ ఉండదు అనమాట. అసలు కనిపించదు అలాగా. ఎమోషన్ అయితే మూవీలో ట్రై చేయడం అయితే క్లైమాక్స్ లో అయితే విచ్చలవిడిగా ట్రై చేస్తా ఉంటారు. కాకపోతే మనకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వదు అనమాట. ఇంకా మూవీలో సరోజ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది గైస్. ఆ క్యారెక్టర్ లో ఉన్నది ఎవరో మీకు తెలిసే ఉంటది, మీరు ఎక్కడెక్కడ చూసుంటారు అనమాట. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో గానీ అక్కడక్కడ కొన్ని దగ్గర చూసుంటారు అనమాట. మూవీలో ఆమె క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా బిల్డ్ చేయొచ్చు గైస్. కాకపోతే మూవీలో అయితే అసలు అంటే అసలు బాగుండదు అనమాట, ఏదో నార్మల్ క్యారెక్టర్ లా ఉంటది అంతే. ఇక మూవీలో మన హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే ఎంత బాగా అంటే అంత బాగా బిల్డ్ చేయొచ్చు గైస్. కాకపోతే చాలా అంటే చాలా నార్మల్ గా ఉంటది మామ. వీళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషన్ ఉండదు, ఒక పార్ట్నర్షిప్ ఉండదు, ఏముండదు గైస్. ఏదో నార్మల్ క్యారెక్టర్ అంతే. మూవీలో ఒక క్యారెక్టర్ ఉంటుంది గైస్, ఎవరంటే పుష్ప 1 లో సునీల్ వాళ్ళ తమ్ముడిగా ఒక అతను చేస్తాడు కదా, అతనే ఈ మూవీలో ఉంటాడు అనమాట. అతని క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా తక్కువ రన్ టైం ఉంటుంది గైస్. కాకపోతే పర్లేదు, బానే ఉంటుంది అనమాట. కొంచెం మాస్ గా కొంచెం బాగుంటుంది. కాకపోతే అతని క్యారెక్టర్ అయితే క్లైమాక్స్ లో చెడగొట్టారు అనమాట. మీకు ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ కి అండ్ జరిగిన లవ్ స్టోరీకి సీన్ కి తిప్పుతా ఉంటాడు అనమాట. కాకపోతే ఆ సీన్ కి ఈ సీన్ కి మనకి డిఫరెన్స్ అర్థం కాదనమాట. కాకపోతే ఆ సీన్ ఈ సీన్ తిప్పేస్తా ఉంటాడు. కింద క్యాప్షన్ లో వేస్తే మనం చదువుకుంటాం కదా. ఇంకా మూవీలో మన హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతేం బాగుండదు అనమాట, నార్మల్ గానే ఉంటది. ఏముంది మామ, ఇంకేం లేదనమాట. మూవీ అయితే సెకండ్ హాఫ్ నుంచి పిచ్ అంటే పిచ్చ లాగ్ చేస్తాడు అనమాట. ఎంత లాగ్ చేయాలో అంత లాగ్ చేస్తా ఉంటాడు. ఆ రొట్ట లవ్ స్టోరీనే తిప్పుతా ఉంటాడు అనమాట. ఇంకా మూవీ గురించి అయితే నేనైతే ఎక్కువ మాట్లాడి దలుచుకోలేదు, ఎందుకంటే ఎంత లాగినా గానీ నేను కూడా లాగుతానట్టే ఉంటది అనమాట. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే అంతేం అనిపించలేదు. మీకు లవ్ స్టోరీ బాగా ఇష్టం అనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు, మీ ఇష్టం ఇంకది. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 1/5.